జై శ్రీరామ్ అందరికి. రాబోయే కొన్ని రోజుల్లోనే అయోధ్యలో రామ మందిరం ఓపెన్ కాబోతుంది. ఆ రోజు కోసం వందల సంవత్సరాల నుంచి ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఎన్నో తరాలు ఈ రోజు కోసం వెయిట్ చేసి కాలగర్భంలో కలిసిపోయాయి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఎన్నో వేల మంది తమ ప్రాణాలు త్యాగం చేశారు. ఒకసారి ఇమాజిన్ చేయండి, 16వ శతాబ్దంలో కూడా హిందువులు అయోధ్యలో రామ మందిరం కట్టాలని ఆశపడేవారు. అలాగే 18వ శతాబ్దంలో కూడా చాలా మంది ప్రజలు అయోధ్య రామ మందిరం కోసం పోరాడారు. 150 సంవత్సరాల క్రితం ఈ రామ మందిరం కోసం అనేక మంది తమ ప్రాణాలు త్యాగం చేశారు. కొంతమంది అయితే తమ సగం జీవితాన్ని అంటే దాదాపు 50 సంవత్సరాలు ఈ రామ మందిరం కోసం కోర్టులో పోరాడేందుకు త్యాగం చేశారు. ఇలా ఎంతో మంది తమ సర్వస్వాన్ని త్యాగం చేసి అయోధ్యలో రామ మందిరం చూడాలి అనుకున్నారు. బట్ వాళ్లకు ఆ అదృష్టం దక్కలేదు. కానీ ఆ మహోన్నతమైన రోజును చూసే అదృష్టం మనకు కలిగింది. ఈ జనరేషన్లో అయోధ్యలో రామ మందిరం నిర్మించడం, దాని ఓపెనింగ్ సెరమనీ చూడడం నిజంగా మన అదృష్టం. దాదాపు 450 సంవత్సరాల పూర్వం అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని బాబర్ కూలగొట్టేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హిందువులు అయోధ్యలో రామ మందిరం కోసం పోరాడి చివరికి విజయం సాధించారు. అయితే ఈ వీడియోలో మనం ఈ రామ మందిరం గురించిన పూర్తి చరిత్రను డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. దీని ద్వారా ఈ రామ మందిరం కోసం ఎవరెవరు ఎటువంటి కాంట్రిబ్యూషన్ చేశారు, ఎవరితో పోరాడారు, ఈ రామ మందిరాన్ని కూల్చింది ఎవరు, తిరిగి కట్టకుండా ఆపేందుకు ట్రై చేసింది ఎవరు, ఇలాంటి అనేక విషయాలు మీకు తెలుస్తాయి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అయోధ్య రామ మందిర చరిత్రను పూర్తిగా తెలుసుకోండి. వీలైతే ఈ వీడియోని మీ సర్కిల్లో అందరితో షేర్ చేసుకొని ఈ హిస్టరీ వాళ్ళకు కూడా తెలిసేలా చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ విషయం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. 1528వ సంవత్సరంలో బాబర్ అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని కూల్చేసి అదే ప్రాంతంలో ఒక మసీదును కట్టాడు. కానీ ఈ బాబర్కి ముందు జరిగిన విషయాలు చాలా తక్కువ మందికి తెలుసు. స్వయంగా శ్రీరాముడి కుమారుడైన కుషుడు అయోధ్యలో రామ మందిరాన్ని కట్టించాడు. అయోధ్య నగరంలో మొత్తం దాదాపు 3000 కంటే ఎక్కువ రామ మందిరాలు ఉండేవి. కొంతమంది చరిత్రకారుల ప్రకారం 500 BCలో అయోధ్యలో ఉన్న ఈ రామ మందిరాలు చాలా వరకు పాతబడి డ్యామేజ్ అయ్యాయి. ఆ సమయంలో అయోధ్యకి ఉజ్జయిన్ రాజైన విక్రమాదిత్య వచ్చి ఈ 3000 మందిరాల్లో చాలా వరకు టెంపుల్స్ని రిపేర్ చేయించాడు. ఇతను రిపేర్ చేయించిన మందిరాలు చాలా సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఆ తర్వాత 1526 ఏప్రిల్ 21న మొహమ్మద్ బాబర్ ఇబ్రాహిం లోడికి మధ్య యుద్ధం మొదలైంది. 1528లో బాబర్ సైన్యం అయోధ్యని తమ ఆధీనంలోకి తెచ్చుకొని బాబర్ ఆదేశాల మేరకు అయోధ్యలో ఉన్న చాలా రాముడి గుళ్లను కూల్చేశారు. అందులో భాగంగానే రామ జన్మభూమిలో ఉన్న మేజర్ రామ మందిరాన్ని కూల్చేసి ఆ ప్రాంతంలో ఒక మసీదును కట్టారు. దాని పేరే బాబ్రీ మసీద్. ఆ తర్వాత 150 సంవత్సరాల వరకు బాబర్ సామ్రాజ్యం అయోధ్య చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా ఆక్రమించి తమ క్రూరమైన పాలన కొనసాగించింది. ఆ తర్వాత 1717లో అంటే బాబ్రీ మసీదు కట్టిన 190 సంవత్సరాల తర్వాత జైపూర్ రాజైన మహారాజా జైసింగ్ ఈ బాబ్రీ మసీద్ చుట్టుపక్కల ప్రాంతాలను తన ఆధీనంలోకి శాంతిపూర్వకంగా తెచ్చుకునేందుకు ట్రై చేశాడు. ఎందుకంటే ఆ సమయంలో ఇతనికి మొఘల్స్తో మంచి సంబంధాలు ఉండేవి. అండ్ అయోధ్యలోని ఆ రామ మందిర ప్రాంతం హిందువులకు ఎంత ఇంపార్టెంటో ఇతనికి బాగా తెలుసు. కానీ అతను ఎంత ట్రై చేసినా అలా చేయలేకపోయాడు. కానీ చివరికి అతను ఈ బాబ్రీ మసీదు బయట హిందువులు పూజ చేసుకునేందుకు ఒక చిన్న వేదికను ఏర్పాటు చేయగలిగాడు. దాన్నే రామ్ చెబుతరా అంటారు. దాంతో హిందువులు ఈ బాబ్రీ మసీదుకి బయట ఉన్న ఈ రామ్ చెబుతరా ప్రాంతంలో ఘనంగా పూజలు చేసేవారు. యూరోపియన్ జియోగ్రాఫర్ అయిన జోసెఫ్ 1788లో బాబ్రీ మసీదు బయట రాముడికి పూజలు చేసుకునేందుకు ఒక చిన్న ప్రాంతం ఉండేదని తన బుక్లో కూడా కన్ఫర్మ్ చేశాడు. అప్పట్లో ఆ ప్రాంతంలో ముస్లింలు అండ్ హిందువులు ఈ బాబ్రీ మసీద్ దగ్గర తమ ప్రార్థనలు చేసేవారు. ముస్లింలు మసీదు లోపలికి వెళ్ళి తమ ప్రార్థనలు చేసేవారు. హిందువులు ఆ మసీదు బయట రాముడికి పూజలు చేసేవారు. ఈ రామ మందిరాన్ని కూల్చేసిన 250 సంవత్సరాల తర్వాత కూడా హిందువులు ఆ విషయాన్ని మర్చిపోలేదు. నిజం చెప్పాలంటే అయోధ్యలో వేల సంఖ్యలో రాముడి గుళ్ళు ఉన్నాయి.
కానీ రాముడు పుట్టిన ప్లేస్లో కట్టిన గుడిని కూల్చేసి మసీదు కట్టడం ప్రజలకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో మొట్టమొదటిసారిగా 1813లో కొంతమంది హిందువులు ఒక ఆర్గనైజేషన్గా మారి బాబర్ 1528 సంవత్సరంలో అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని కూల్చేసి ఆ ప్లేస్లో బాబ్రీ మసీదు కట్టాడు. ఆ ప్రాంతం హిందువులకు ఎంతో పవిత్రమైంది కాబట్టి ఆ ప్రాంతాన్ని తిరిగి హిందువులకు అప్పచెప్పాల్సిందిగా అప్పటి సుప్రీంకోర్టుకు విన్నపించుకున్నారు. బ్రిటిష్ వారి కాలంలో కూడా అప్పటి అధికారుల ప్రకారం బాబ్రీ మసీదులో హిందూ టెంపుల్కి సంబంధించిన అనేక వస్తువులు, స్ట్రక్చర్స్ ఉండేటివి. నిజానికి మసీదులో అలాంటివి ఏవి ఉండకూడదు, కానీ అలాంటి కట్టడాలు మసీదు లోపల ఉన్నాయి కాబట్టి అది ఖచ్చితంగా మసీదు కాదు, ఒక మందిరం, అది కూడా రామ మందిరం. ఫోర్మోర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన కిషోర్ కునాల్ కూడా తను రాసిన బుక్ అయోధ్య రీవిజిటెడ్లో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. ఆ తర్వాత 1838లో మాంట్ గొమోరి అనే బ్రిటిష్ సర్వేయర్ బాబ్రీ మసీదుని పూర్తిగా పరిశీలించి చెప్పింది ఏమిటంటే ఆ మసీదులో ఉపయోగించిన పిల్లర్స్, కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఒక టెంపుల్కి సంబంధించింది అని. ఆ రిపోర్ట్ బయటికి రావడంతో ప్రజల్లో అల్లర్లు మొదలయ్యాయి. అప్పటి వరకు మసీదు బయట రాముడికి పూజలు చేస్తున్న హిందువులు లోపలికి వెళ్ళి పూజలు చేయడం మొదలుపెట్టారు. దాంతో 1853లో మొట్టమొదటిసారిగా హిందూ ముస్లింల గొడవలు హింసాత్మకంగా మారాయి. ఎన్ని గొడవలు జరిగినా, ఆ గొడవలు ఎంత హింసాత్మకంగా మారినా 1855 వరకు, అంటే 2 సంవత్సరాల వరకు హిందువులు బాబ్రీ మసీదు లోపలికి వెళ్ళి పూజలు చేసేవారు. అక్కడే ముస్లింలు కూడా తమ ప్రార్థనలు చేసేవారు. అయితే 1855 తర్వాత అప్పటి సుప్రీంకోర్టు ముస్లింలకు ఈ బాబ్రీ మసీదులో ప్రార్థనలు చేసి పర్మిషన్ ఇచ్చి హిందువులను లోపలికి వెళ్ళకూడదు అని రూల్స్ పెట్టింది. దాంతో హిందువులు మళ్ళీ ఈ బాబ్రీ మసీద్ బయట ఉన్న చిన్న ప్రాంతంలో రాముడి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాతనే మొట్టమొదటిసారిగా 1885లో ఈ అయోధ్య బాబ్రీ మసీద్ కేసు ప్రాపర్ వేలో కోర్టుకు చేరింది. 1885లో రామ భక్తుడైన మహంత్ రఘుబీర్ దాస్ బాబ్రీ మసీద్ బయట హిందువులు పూజ చేస్తున్న ప్రాంతంలో ఒక చిన్న టెంపుల్ లాంటి స్ట్రక్చర్ కట్టేందుకు కోర్టు పర్మిషన్ అడిగితే కోర్టు దానికి నిరాకరించింది. ఆ తర్వాత 1934లో మళ్ళీ హిందూ ముస్లిం గొడవలు హింసాత్మకంగా మారాయి. ఈ గొడవల్లో కొంతమంది హిందువులు బాబ్రీ మసీద్ గోడను కూల్చేశారు, కానీ ఆ తర్వాత ఆ గోడను మళ్ళీ కట్టేశారు. కానీ ఈ గొడవల తర్వాత ఆ ప్రాంతంలో ముస్లింలు కూడా నమాజ్ చేయకూడదని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదంతా జరిగింది బ్రిటిష్ వారి ఆధీనంలో. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉండేది, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా రామ మందిరం అయోధ్యలో కట్టాలి అనే ఆలోచనలో లేరు. ఈవెన్ ఆ సమయంలో హిందువుల మధ్య ఐకమత్యం పెద్దగా ఉండేది కాదు. కానీ సాధారణ ప్రజల మైండ్లో మాత్రం అయోధ్యలో రామ మందిరం కట్టాలి అనే కోరిక బలంగా ఉండేది. అందుకే అయోధ్యలో గుడిని కూల్చేసిన 400 సంవత్సరాల తర్వాత కూడా చాలామంది ఈ విషయాన్ని లేవనెత్తారు. హిందువుల మధ్య ఐకమత్యం లేనప్పటికీ వారందరిలో అయోధ్య రామ మందిరం గురించిన విషయాలు నాటుకుపోయి ఉండడం నాకు నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎందుకంటే ఆ సమయంలో గవర్నమెంట్ మనది కాదు, అప్పుడు మీడియా కూడా అంత ఫ్రీగా ఉండేది కాదు. అయినా కూడా ప్రజలు అయోధ్యలోని రామ మందిరం కోసం ఇండివిజువల్ లెవెల్లో పోరాడేవారు. ఆ తర్వాత 1947 రావడం, ఆ సంవత్సరంలో మన దేశం స్వాతంత్రం పొందడం ప్రజల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ సమయంలో చాలామంది భారతీయులు కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామ మందిరాన్ని పునర్నిర్మిస్తుంది అనుకున్నారు. కానీ అప్పటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ అయోధ్య రామ మందిర విషయంలో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే 1949లో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. డిసెంబర్ 30, 1949లో ఈ బాబ్రీ మసీద్ దగ్గర అర్ధరాత్రి దేవాలయ గంటల సౌండ్ రావడం మొదలైంది. అక్కడికి వెళ్ళి చూసేసరికి బాబ్రీ మసీద్గా చెప్పబడుతున్న ఆ స్ట్రక్చర్ మధ్యలో రాముడి విగ్రహం ప్రత్యక్షమైంది. చాలామంది ఆ విషయాన్ని గమనించి మసీదు లోపల రామ విగ్రహానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో హిందువులు చెప్పేది ఏమిటంటే అర్ధరాత్రి అకస్మాత్తుగా మసీదు లోపల రామ విగ్రహం వెలిసింది అని. ముస్లింలు చెప్పేది ఏమిటంటే లేదు, ఆ విగ్రహాన్ని బలవంతంగా మసీదు లోపలికి తీసుకొచ్చారు అని. ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో వేల మంది ప్రజలు ఆ విగ్రహాన్ని చూడడానికి వచ్చారు. దాంతో అక్కడి వాతావరణం మొత్తం హింసాత్మకంగా మారడంతో అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు పరిస్థితి మొత్తాన్ని కంట్రోల్ చేయాల్సిందిగా అక్కడి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కేకే నాయర్కి మసీదు లోపల ఉన్న విగ్రహాన్ని తొలగించేసి పరిస్థితిని ఎప్పట్లాగా చేయమని ఆర్డర్ చేస్తాడు. కేకే నాయర్ నెహ్రూ గారి రిక్వెస్ట్కి బదిలిస్తూ నేను అలా చేయలేను, ఎందుకంటే ఇక్కడ వేల మంది ఉన్నారు, మసీదు నుంచి విగ్రహాన్ని ఎవరు బయటకు తీసినా వాళ్ళు బతికే ఛాన్స్ లేదు,
అయినా ఒకసారి విగ్రహాన్ని ఒక ప్రాంతంలో ప్రతిష్ఠించాక దాన్ని తీయడానికి పండితులు ఒప్పుకోడు అని చెప్పారు. అయోధ్యలో పరిస్థితి మరింత హింసాత్మకంగా మారడంతో మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కేకే నాయర్కి ఇంకో రిక్వెస్ట్ పంపించాడు. ఈసారి కూడా కేకే నాయర్, నేను ఈ విషయంలో ఏమీ చేయలేను, విగ్రహాన్ని తొలగిస్తే ఇక్కడ పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది, కాబట్టి నా ఆలోచన ప్రకారం ఈ ప్రాంతం మొత్తాన్ని కంప్లీట్గా షట్ డౌన్ చేయాలి, అంటే ఈ మసీదు చుట్టూ కంచె వేసి ఎవరిని అలో చేయకూడదు అని చెప్పేసి రిజైన్ చేసేశాడు. ఈ విషయం జవహర్లాల్ నెహ్రూ గారికి బాగా నచ్చింది. అతను చెప్పినట్టుగానే చేసి కేకే నాయర్ని అదే పొజిషన్లో ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత 1950లో హిందూ మహాసభ లాయర్ అయిన గోపాల్ సింగ్ బాబ్రీ మసీదులో ఉన్న రామ విగ్రహానికి పూజలు చేసే పర్మిషన్ ఇవ్వాలని ఫైజాబాద్ కోర్టులో రిక్వెస్ట్ పెడతాడు. అప్పటి నుంచి దాదాపు 35 సంవత్సరాల వరకు అటు హిందూ సంఘాలు ఇటు ముస్లిం సంఘాలు కోర్టులో తమ తమ వాదనలు వినిపించి ఈ విషయం పైన పోరాడుతూనే ఉంటారు. అయినా కూడా ఈ కేసులో ఎటువంటి క్లారిటీ రాదు. ఆ తర్వాత 1980లో బీజేపీ కాస్త బలపడడంతో ఈ రామ మందిర విషయం మరింత చర్చలోకి వచ్చింది. ఆ సమయంలో హిందూ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ అండ్ బీజేపీ తమ తమ పద్ధతుల్లో రామ మందిరం కోసం పోరాటం మొదలుపెట్టారు. 1980లో వీళ్ళంతా కలిసి సీతామణి నుంచి అయోధ్యలోని రామ మందిరం వరకు ఒక రథయాత్ర చేద్దామని డిసైడ్ అవుతారు. కానీ అదే సమయంలో ఇందిరాగాంధీ గారి హత్య జరగడంతో ఆ యాత్ర అక్కడికి ఆగిపోతుంది. ఆ తర్వాత 1986లో జరిగిన ఒక సంఘటన ఈ అయోధ్య రామ మందిర పోరాటాన్ని పూర్తిగా మార్చేసింది. మీలో చాలా మందికి షాబాను కేసు గురించి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్లకు షార్ట్గా చెప్తాను. ఇద్దరు భార్యాభర్తలు విడిపోయినప్పుడు కోర్టు కొంత మెయింటెనెన్స్ అమౌంట్ని భర్త భార్యకు ప్రతి నెల ఇవ్వాల్సిందిగా చెప్తుంది. ఇది మన దేశ చట్ట ప్రకారం జరుగుతుంది. కానీ ముస్లింల విషయానికి వస్తే వాళ్ళ మతంలో భర్త ఎటువంటి మెయింటెనెన్స్ డబ్బులు భార్యకు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఇదే విషయాన్ని ఛాలెంజ్ చేస్తూ షాబాను అనే ఒక ముస్లిం మహిళ తన భర్త రీజన్ లేకుండా విడాకులు ఇచ్చాడు అనే కారణంతో సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది. అప్పుడు సుప్రీంకోర్టు విడాకుల్ని యాక్సెప్ట్ చేసి ప్రతి నెల మెయింటెనెన్స్ డబ్బులు ఈ షాబానుకు ఇవ్వాల్సిందిగా తీర్పునిస్తుంది. అయితే ఈ తీర్పు ముస్లిం ప్రజలకు నచ్చదు, ఎందుకంటే ఇది వాళ్ళ మతానికి విరుద్ధం. కానీ ఏం చేస్తాం, సుప్రీంకోర్టు తీర్పు అనేది ఫైనల్. కానీ ఆ సమయంలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్న రాజీవ్ గాంధీ తన పవర్ మొత్తాన్ని ఉపయోగించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మార్చేస్తాడు. ఈ విషయాన్ని గమనించిన అప్పటి హిందువులు రాజీవ్ గాంధీపై విరుచుకుపడతారు. ఎందుకంటే ఇతను ముస్లింలను సంతోషపరిచేందుకు దేశ సుప్రీంకోర్టు తీర్పునే మార్చేశాడు. దాంతో దేశవ్యాప్తంగా హిందువుల నుంచి రాజీవ్ గాంధీకి వ్యతిరేకత వస్తుంది. అప్పుడు హిందువులను కూల్చేయడానికి రాజీవ్ గాంధీ బాబ్రీ మసీద్ గేట్లు ఓపెన్ చేయించి హిందువులకు పూజ చేసుకునే పర్మిషన్ ఇచ్చేస్తాడు. ఈ విషయం తెలిసి దేశంలోని ముస్లింలు మళ్ళీ రాజీవ్ గాంధీ పైన మండిపడతారు. దాంతో 1996 ఫిబ్రవరి 6వ తేదీన ముస్లిం నాయకులంతా కలిసి బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ఏర్పడిన తర్వాత చాలా విషయాలు జరుగుతాయి. నేను వాటన్నిటిని మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పలేను, చాలా లెందీ అవుతుంది, కాబట్టి షార్ట్గా చెప్తున్నాను. ఆ సమయంలో ఆద్వానీ గారు సోమనాథ్ నుంచి అయోధ్య వరకు 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేస్తారు. ఆద్వానీ గారు చేసిన ఈ యాత్ర హిందువుల్లో ఐకమత్యం పెంచింది. ఈ యాత్ర ముగిసే లోపే ఉత్తరప్రదేశ్లో ఆద్వానీ గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ యాత్ర చివరి రోజు అయోధ్యలో మళ్ళీ భారీ ఎత్తున విధ్వంసం జరుగుతుంది. అందులో భాగంగానే చాలా మంది బాబ్రీ మసీదు పైకెక్కి కాషాయ జెండాను ఎగరేస్తారు. అక్కడి ప్రజల్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు వెపన్స్ని వాడాల్సి వస్తుంది. ఈ గొడవలో చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. ఆ తర్వాత బాబ్రీ మసీదులో ఒక వెరీ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరుగుతుంది. 1992 డిసెంబర్ 6వ తేదీన దాదాపు 2 లక్షల మంది హిందువులు అయోధ్య చేరుకొని బాబ్రీ మసీదు గేట్లను కూల్చేసి ఆ మసీదును ఎక్కి దానిపైన ఉన్న 3 డోమ్లను కూల్చేస్తారు. ఆ సమయంలో కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అయోధ్యలో జరుగుతున్న ఈ హింసను ఆపలేక ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ గారు రిజైన్ చేసేస్తారు. దాంతో ఆ రాష్ట్రం పైన రాష్ట్రపతి పాలన విధించబడుతుంది. ఆ సంఘటన తర్వాత జరిగిన గొడవల్లో దాదాపు 1000 మంది తమ ప్రాణాలు కోల్పోతారు. ఆ తర్వాత ముంబైలో జరిగిన గొడవల్లో కూడా 900 మంది ప్రాణాలు కోల్పోతారు. ఈ ఘటన తర్వాత దాదాపు 7 సంవత్సరాల వరకు అయోధ్య రామ మందిరం గురించి ఎటువంటి డిస్కషన్ జరగవు.
కానీ ఎప్పుడైతే బీజేపీ రెండోసారి పవర్లోకి వచ్చిందో హిందువులందరిలో అయోధ్యలో రామ మందిరం ఈసారైనా కడతారు అనే ఆశ మొదలైంది. దాంతో చాలా హిందూ సంఘాలు ఏకమై కేంద్ర ప్రభుత్వానికి రామ మందిరం కట్టాల్సిందిగా ప్రెజర్ చేయడం మొదలుపెట్టాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను బాబ్రీ మసీద్ ఉన్న ప్రాంతం మొత్తాన్ని సర్వే చేసి పూర్వం ఆ ప్రాంతంలో హిందూ దేవాలయాలు ఉండేవా లేదా అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేయాల్సిందిగా ఆర్డర్ చేసింది. అయితే ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చాలా క్లియర్గా చెప్పేసింది, ఈ బాబ్రీ మసీద్ ఉన్న ప్రాంతంలో పూర్వం హిందూ దేవాలయాలు ఖచ్చితంగా ఉండేవని. ఎందుకంటే వాళ్ళకు ఆ ప్రాంతంలో పూర్వ దేవాలయ అనేక అవశేషాలు దొరికాయి. ఏఎస్ఐ సైంటిఫిక్ గా బాబ్రీ మసీదు కింద రామ మందిరం ఉండేదని ప్రూవ్ చేయడంతో దేశ ప్రజల్లో రామ మందిరం కట్టాల్సిందే అనే కోరిక మరింత బలపడింది. ఈ విషయం బయటకు రావడంతో అప్పటి సుప్రీంకోర్టు ఈ బాబ్రీ మసీదు ఉన్న ప్రాంతాన్ని 3 ముక్కలుగా చేసి ఒక భాగాన్ని రామ్ జన్మభూమి ట్రస్ట్కి, రెండో భాగాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకి, మూడో భాగాన్ని నిర్మోహి అఖారాకి ఇవ్వాల్సిందిగా నిర్ణయించింది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును అటు హిందువులు ఇటు ముస్లింలు యాక్సెప్ట్ చేయలేదు. ఆ తర్వాత 2011లో ఈ మొత్తం విషయం మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తుంది. అప్పుడు కూడా దాదాపు 7 సంవత్సరాల వరకు ఈ కేసు గురించి ఎటువంటి వాదనలు జరగవు. సుప్రీంకోర్టు ఒక మీడియేషన్ ప్యానెల్ని ఫామ్ చేసి ఈ అన్ని పార్టీలతో మాట్లాడి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఒక నిర్ణయానికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ దీనికి ఇరువర్గాల వారు ఒప్పుకోలేదు. దాంతో సుప్రీంకోర్టు ఈ రామ జన్మభూమి కేసుని సీరియస్గా తీసుకొని ఆ భూమికి సంబంధించిన అన్ని పేపర్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ని కూడా పూర్తిగా పరిశీలించి 2019 నవంబర్లో ప్రజెంట్ బాబ్రీ మసీద్ ఉన్న ప్రాంతం మొత్తం కూడా రాముడికే చెందుతుంది. ఆ ప్రాంతం మొత్తాన్ని రామ జన్మభూమి ట్రస్ట్కి అప్పజెప్పాల్సిందిగా ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా 2020 ఫిబ్రవరి 5వ తేదీన ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి రామ మందిర నిర్మాణాన్ని మొదలుపెట్టేశారు. ఇక్కడ మీరంతా గమనించాల్సిన విషయం ఏమిటంటే 1528వ సంవత్సరంలో రామ మందిరాన్ని కూల్చేస్తే 492 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ప్రాంతంలో ఇంతకు ముందు కంటే ఎంతో అద్భుతమైన రామ మందిరం ఓపెన్ కాబోతుంది. ఇది ఎంతో మంది జీవిత ఆశయం, వేల మంది ప్రాణ త్యాగాల ఫలితం. ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు మీలో చాలా మందికి లెంత్గా అనిపించవచ్చు, కొందరికి బోర్ కొట్టుండొచ్చు. కానీ ఈ వీడియో చేయడానికి నా ప్రధాన ఉద్దేశం ఈ గుడి కట్టడానికి హిందువులు ఎంతగా కష్టపడ్డారు, ఎంతమంది తమ ప్రాణాలు త్యాగం చేశారో మీకు తెలియాలి అని. ఒకసారి ఇమాజిన్ చేయండి, 400 సంవత్సరాల క్రితం మన హిందూ పూర్వీకులు ఈ రామ మందిరం కోసం పోరాడారు. కానీ చివరికి అయోధ్యలో రాముడి గుడి చూసే అదృష్టం మనకు దక్కింది. కాబట్టి జనవరి 22వ తేదీన రామ మందిర ప్రారంభోత్సవం జరిగే రోజు మీరు మీ ఇంట్లో రాముడి ముందు దీపం వెలిగించేటప్పుడు ఈ గుడి కోసం పోరాడిన, ప్రాణాలు కోల్పోయిన వారందరి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఎందుకంటే వారి త్యాగం ఊరికే పోలేదు. అయోధ్యలో హిందువులందరికీ ఎంతో ప్రియమైన రాముడి గుడిలాగా వెలిసింది. సో గాయ్స్, మొత్తంగా ఇది రామ మందిరానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ విషయాలు మీ చుట్టుపక్కల వాళ్ళకు తెలిసేలా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.